రాష్ట్రంలో దాదాపుగా 13 జిల్లాలు ప్రజాస్వామ్యబద్ధంగా అందరి యొక్క ఏకాభిప్రాయంతో ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్గా ఎన్నికై ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఆప్కాప్ చైర్మన్ శ్రీ రామ్ ప్రసాద్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ రంగారావు గారు, డైరెక్టర్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, శ్రీమతి సవితమ్మ గారు, గౌరవ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ అధ్యక్షులు, తెలంగాణ ఆప్కాప్ చైర్మన్ మా కమిషనర్ రామశంకర్ నాయక్ గారు, 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మత్స్యకార సోదరులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మత్స్యకారులంటే తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారికి, ప్రస్తుతం మన ముఖ్యమంత్రికి అత్యంత ఇష్టమైనటువంటి కమ్యూనిటీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరం ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు అప్పుడు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు, పార్టీలు మనకి కేవలం ఓటు అవకాశం వచ్చినప్పుడే మనం గుర్తొచ్చే వాళ్ళం తప్ప తరువాత మన గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించేవి కాదు. 1983లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకి, అందులో మత్స్యకారులకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు వచ్చినటువంటి విషయాన్ని మనందరం కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే, మత్స్యకారులంటే వేరు వేరు కాదు, ఎప్పుడు ఒక కుటుంబంలాగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేశాం. మీరు చూడండి, 83లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 44 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం జరిగింది. ఈ 44 సంవత్సరాల్లో చాలాసార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, చాలాసార్లు అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్ర కూడా మనం పోషించాం. కానీ 44 సంవత్సరాలు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీని, ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు గారిని అంటి పెట్టుకున్నటువంటి ఏకైక వర్గం మత్స్యకార వర్గం అని చెప్పి నేను ఘంటాపదంగా ఈరోజు చెప్పదలిచాను. అందుకే తెలుగుదేశం పార్టీ అన్నా మత్స్యకారులన్నా వేరేగా చూడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదృష్టం ఏమిటంటే సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. కానీ ఉన్నటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మన రాష్ట్రానికి మించినటువంటి వనరులు కానీ, మన రాష్ట్రంలో కష్టపడినటువంటి ప్రజానీకం కానీ ఈ దేశంలో ఎక్కడ కూడా లేరు. ఈరోజు ఒక్కసారి దేశాన్ని కానీ, ఈ ప్రపంచాన్ని కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా
మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే కష్టపడి పనిచేసి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని కాపాడుతున్న విషయం కూడా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు 1982 తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటికీ మనందరం గ్రామాల్లో ఉన్నాం, గ్రామాల్లో నివసిస్తున్నాం. స్వాతంత్రం వచ్చింది, అప్పటికే 35 సంవత్సరాలు పూర్తయింది. మన గ్రామాల్లో మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా లేవు. చాలామందికి తెలియదు ఈ విషయం. ఎందుకంటే చాలామంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలామంది పుట్టారు, తెలుగుదేశం పార్టీ మధ్యలో కూడా చాలామంది పుట్టారు. వాళ్ళందరికీ గత పరిస్థితులు తెలియవు. తెలిసిన వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల గ్రామాలకి మౌలిక సదుపాయాలన్నీ వచ్చాయంటే దానికి కర్మ కర్త క్రియ తెలుగుదేశం పార్టీ పసుపు జెండా అని ఈరోజు మనందరం గర్వంగా చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ, పాఠశాలలు కానీ, కరెంటు కానీ, మౌలిక వసతులు కానీ తెలుగుదేశం పార్టీ చేసింది. ఆ విషయాలన్నీ కొత్త తరానికి ఒక్కసారి మనం గుర్తు చేయాలి. అదేవిధంగా మత్స్యకారులు కేవలం సముద్రంపైనే జీవనం సాగిస్తున్నారు. వారికి ఆర్థికంగా, సామాజికంగా అన్ని అవకాశాలు కల్పించాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నా సరే ఇంకా అనుకున్నంత రీతిలో సాధించలేకపోతున్నాం. అందుకే మనందరం కలిసి ఏదో పాత విధానాలు కాకుండా, ఏదో పాత పద్ధతులు కాకుండా నూతన వరవడితో ముందుకెళ్ళాలి. ఈరోజు వస్తున్నటువంటి సాంకేతికతని అందిపుచ్చుకొని ఈరోజు పరిస్థితులకు అనుగుణంగా మనం పనిచేయకపోతే ఆర్థికంగా మనం బలపడే పరిస్థితులు లేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మా రామశంకర్ నాయక్ గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆప్కాబ్ ఉందో, సొసైటీలు ఉన్నాయో ఒక డీజిల్ సబ్సిడీ గురించే పనిచేస్తున్నాయి తప్ప మిగతా యాక్టివిటీస్ ఏవీ చేయడం లేదు. ఈరోజు అనేక విధాలుగా అనేక కార్యక్రమాలు చేయొచ్చు. ఇవన్నీ మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తాం. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేసి ఆ రాష్ట్రంలో సొసైటీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ విధంగా బలపడుతున్నాయి, ఏ వ్యాపారాలు చేస్తున్నాయి అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని మన రాష్ట్రంలో కూడా చేయకపోతే మనం నిరంతరం రోజులు గడపడం తప్ప మనకు మంచి జరిగే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ విధంగా మనందరం కలిసిగా పనిచేద్దాం. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం మత్స్యకారులకి తీరనటువంటి అన్యాయం చేసింది. అమ్మ పెట్టదు, అడుక్కు తినదన్న విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా ఆ 5 సంవత్సరాలు వాడకపోవడం, వచ్చినటువంటి డబ్బులన్నీ డైవర్ట్ చేయడం వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి తీరనటువంటి అన్యాయం జరిగింది. చాలామంది ఉన్నారు, గతంలో సొసైటీ అధ్యక్షులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, మత్స్యకార కులంలో పెద్దలు ఉన్నారు. ఒకసారి 2014-19 చంద్రబాబు పాలనని ఒక్కసారి గుర్తు చేసుకోండి. గ్రామాలకు వచ్చేవాళ్ళం, ఎవరికి ఏది కావాలన్నా, వల కావాలన్నా, పడవ కావాలన్నా, మోపెడ్ కావాలన్నా, బొలెరో వెహికల్ కావాలన్నా, మత్స్యకారులు వారి వ్యాపారానికి ఏది కావాలన్నా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో మనం చేశాం. ప్రభుత్వం మారింది. 2019 తర్వాత 24 మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా సరే ఒక్క వలవిచ్చారా, ఒక బోట్ ఇచ్చారా, ఒక తెప్పిచ్చారా, ఒక మోపెడిచ్చారా? ఏది చేయలేదు. చివరికి వల తెగిపోతే కుట్టుకోవడానికి దారం సూది కూడా 5 సంవత్సరాల్లో ఇవ్వకుండా మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ దేశంలో అనేక రాష్ట్రాలు చాలా వరకు నిధులన్నీ ఉపయోగించుకున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఆ డబ్బు తీసుకొచ్చి ఫిష్ ఆంధ్ర అని పెట్టి మొత్తం డబ్బంతా డైవర్ట్ చేసి మొత్తం దోపిడీ చేశారు తప్ప మత్స్యకారులకి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు ప్రారంభించాం. కొత్తగా అన్నీ ఇస్తున్నాం, కానీ అనుకున్నంత చేయలేకపోతున్నాం. ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. గతంలో పాలించిన ప్రభుత్వాలు చాలా వరకు బకాయిలు పెట్టాయి. నేను మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పటికీ ఈరోజు మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా మత్స్యకార సోదరుడు సముద్రంలో వేటకెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోతే వారికి వెంటనే నష్టపరిహారం 5 లక్షలు ఇవ్వాలి. అవి కూడా ఇవ్వక బకాయిలు పెడితే మేము వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులున్నా సమస్యలున్నా మన వాళ్ళని చెప్పి పాత బకాయిలన్నీ కూడా ఇచ్చి ఈరోజు ముందుకు నడిపించిన విషయం మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, మత్స్యకారులకి ఆర్థికంగా బలోపేతం చేయాలని చంద్రబాబు నాయకత్వంలో అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని మీరు అందరూ అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో, ఏదో నేను చైర్మన్ అని, నేను వైస్ చైర్మన్ అని, నేను డైరెక్టర్ అని ఎవరం కూడా దానికి బాధ్యతగా కాకుండా అందరం కలిసి ఒక కుటుంబంలా ఉండి జిల్లాల పర్యటన చేసి ప్రాబ్లమ్స్ అన్నీ ఐడెంటిఫై చేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలని అవగాహన చేసుకొని అందరం కూడా కలిసి ముందుకు వెళ్ళి మన ధ్యేయం ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరగాలి. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో మత్స్య సంపదలో ప్రథమ స్థానంలో ఉన్నాం. ఆక్వాలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. దీన్ని ఇంకా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం. ఈరోజు 3 మంత్రులు ఉన్నాం. 3 కూడా బీసీ శాఖలు నిర్వహించాం. 2014లో రవీంద్ర గారు బీసీ శాఖ మత్స్యశాఖ చూశారు. 2017-18లో మళ్ళీ నేను బీసీ శాఖ చూశాను. ఇప్పుడు సోదరీమణి బీసీ శాఖ మంత్రిగా ఈరోజు నిరంతరం బీసీల అభ్యున్నతి గురించి, బీసీల్లో ఉన్నటువంటి ఏదో ఒక కులమో ఒక మతమో ఒక ప్రాంతం కాకుండా ఏదైతే అట్టడిగ వర్గాల్లో ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వానికి దూరంగా ఉన్నారో అటువంటి బీసీలందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందించి వారి ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడాలని చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తున్నాం. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, కేంద్రంలో మోడీ గారు సహకరిస్తున్నారు కాబట్టి ఈ 18 మాసాల్లో ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి అన్ని వర్గాల అభ్యున్నతి గురించి పనిచేస్తున్నాం. ఈరోజు మీరు కూడా రేపంతం కలిసి ఈ రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధి గురించి కలిసికట్టుగా పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాంప్రసాద్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున, నా తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లవేళలా మీ కష్టాల్లో, మీ అబద్ధంలో మీకెక్కడ ఏ సమస్య ఉన్నా సరే దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.